Hi, good evening. I, Lingala Raja, BSc DMLT from వివేకానంద నర్సింగ్ ఇన్స్టిట్యూట్. మన ఈ వివేకానంద నర్సింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా గతంలో స్టాఫ్ నర్సులకి కోచింగ్ ఇవ్వడం ద్వారా వారు దాదాపు 900 మంది అభ్యర్థులు జాబ్ పొందడం జరిగింది. మాకు గవర్నమెంట్ హాస్పిటల్స్లోని పిఎస్సీలలో, ఏరియా హాస్పిటల్స్లో మరియు మెడికల్ కాలేజెస్లో జాబ్ ఉంది. ఈరోజు వాళ్ళు ఉద్యోగాలు నిర్వహిస్తున్నారు. ఆ స్ఫూర్తితోనే ఈరోజు మన ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించిన నోటిఫికేషన్ వెలువడినందున దీనికి సంబంధించిన అభ్యర్థులకు కూడా కోచింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతో వారు ఇప్పుడు క్లాసులు నిర్వహించడం జరుగుతుంది. దీనిని మీరు సద్వినియోగం చేసుకొని మీరు కూడా వారిలాగా జాబులు పొందాలని ఆశిస్తున్నాం. ఈరోజు మనం పేథాలజీకి సంబంధించిన డిపార్ట్మెంట్ గురించి అందులో మొదలుగా ఈరోజు మనం హీమోగ్లోబిన్ ఎస్టిమేషన్ గురించి తెలుసుకుందాం. హీమోగ్లోబిన్ ఎస్టిమేషన్. ఈ హిమోగ్లోబిన్ ఎస్టిమేషన్ అనేది ఆర్బీసీ కాంటెంట్స్లో 2 pairs ఆఫ్ పాలీపెప్టైడ్ చైన్స్ ఆల్ఫా 2, బీటా 2 and 4 hemo groups each having an atom of ferrous iron. Hb is the main component of RBCs and accounts of approximately 34% of the RBCs by weight. Iron content of Hb is 3.47 mg by 100 grams. Main role to transport oxygen. అంటే ఇప్పుడు ఈ ఆర్బీసీ అనేది 2 pairs ఆఫ్ పాలీపెప్టైడ్ చైన్స్తో ఉంటుంది. అవి ఏంటి అంటే ఆల్ఫా 2, బీటా 2 మరియు 4 హీమోగ్రూప్స్. ఈ హీమోగ్రూప్స్ ఈచ్ హ్యావింగ్ యాన్ ఆటమ్ ఆఫ్ ఫెర్రస్ ఐరన్ Fe+2 4 గ్రూప్స్ ఉంటాయి అన్నట్టు. ఈ Fe ఇస్ ద మెయిన్ కాంపోనెంట్ ఆఫ్ ఆర్బీసీస్. అంటే ఆర్బీసీలో ఈ Hb అనేది మెయిన్ కాంపోనెంట్గా ఉంటుంది. అప్రాక్సిమేట్లీ 34% ఆఫ్ వెయిట్ ఆర్బీసీలో ఉంటుంది. ఐరన్ కాంటెంట్ ఆఫ్ Hb is 3.47 mg per 100 grams. ఐరన్ కాంటెంట్ ఏమో 3.47 grams per 100 grams హెచ్బిలో ఉంటుంది. మెయిన్ రోల్ ఏంటంటే ఈ హెచ్బి ఉద్దేశం ఆక్సిజన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. లంగ్స్ నుండి వివిధ భాగాలకు ఆక్సిజన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంటుంది. ఇక్కడ చూడండి, మనకి ఈ చార్ట్లో తెలుస్తుంది. ఇక్కడ ఆల్ఫా చైన్, బీటా చైన్, ఐరన్. ఇది ఆర్బీసీ సెల్, రెడ్ బ్లడ్ సెల్. రెడ్ బ్లడ్ సెల్ ఆల్ఫా చైన్, బీటా చైన్ 2 ఉన్నాయి. చూడండి, ఆల్ఫా చైన్స్ 2 ఉంటాయి, బీటా చైన్స్ 2 ఉంటాయి. ఐరన్ మధ్యలో ఉంది. హీమోగ్రూప్, ఇది హీమోగ్రూప్. ఆర్బీసీ ఈ ఐరన్ చుట్టూ హీమోగ్రూప్ ఉంటుంది. ఓకే, వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ హెచ్బి వేరియస్ ఫార్మ్స్తో ఉంటుంది. అంటే ఆక్సిజన్తో కలిపి ఆక్సి హీమోగ్లోబిన్గా ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్తో కలిపి కార్బ్సీ హీమోగ్లోబిన్గా ఉంటుంది, సల్ఫీతో కలిసి సల్ఫీమోగ్లోబిన్తో ఎస్హెచ్బిగా ఉంటుంది, మిథామోగ్లోబిన్గా ఉంటుంది. అంటే ఫెరస్ 3తో కలిపి కూడా వేరియస్గా ఫామ్ అవుతుంటుంది హెచ్బి మనకి హీమోగ్లోబిన్. వేరియన్స్ ఆఫ్ హెచ్బి, అందులో వేరియన్స్ ఉంటాయంట. అది వేరియస్, మనకేమో ఇది వేరియన్స్. నార్మల్ వేరియన్స్ ఏంటంటే హెచ్బిఎఫ్, హెచ్బిఏ, హెచ్బిఏ2, డెల్టా. ఇవి నార్మల్ హెచ్బి. అబ్నార్మల్ అంటే హెచ్బిఎస్, హెచ్బిసి, హెచ్బిడి అండ్ హెచ్బిఈ. ఎంబ్రో ఆర్ 2 జీటా అండ్ 2 ఎప్సిలాన్ చైన్స్. ఫీటల్ హిమోగ్లోబిన్ ఎఫ్ ఆల్ఫా 2, బై2 ఉంటుంది. అడల్ట్ హిమోగ్లోబిన్ ఏ ఆల్ఫా 2, బీటా 2 హ్యాస్ 2 ఆల్ఫా చైన్స్ అండ్ 2 బీటా చైన్స్ ఉంటుంది. హిమోగ్లోబిన్ ఏ2 ఆల్ఫా 2, బీటా 2 ఉంటుంది. ఇవన్నీ వేరియన్స్ ఆఫ్ హెచ్బి. శాంపిల్ యూజ్డ్ ఫర్ హెచ్బి ఎస్టిమేషన్. ఏం శాంపిల్ తీసుకోవాలంటే మనం హిమోగ్లోబిన్ టెస్ట్ చేయడానికి క్యాపిలరీ బ్లడ్ from finger prick and intravenous sample. It should be well anticoagulated, preferably EDTA.
Next, liquid anticoagulants should not be used at all as these dilute and decrease HB concentration. మనం శాంపిల్ కలెక్ట్ క్యాపిలరీ బ్లడ్ అంటే ఫింగర్ ప్రిక్ ద్వారా ఫింగర్ ప్రిక్ చేసి క్యాప్ ద్వారా తీసుకున్న క్యాపిలరీ బ్లడ్ అంటారు. ఇంట్రావీనస్ శాంపిల్ అంటే వెయిన్ ద్వారా కలెక్ట్ చేసే బ్లడ్ని ఇంట్రావీనస్ శాంపిల్ కలెక్షన్ అంటారు. మనకి మంచిగా అంటే మనకి క్లాట్ కాకుండా రావాలంటే ఈడిటిఏ ద్వారా తీసిన శాంపిల్ అయితే మనకి రిజల్ట్ కూడా యాక్యురేట్గా ఉంటుంది, ప్లస్ క్లాట్ కాకుండా ఉంటుంది. లిక్విడ్ యాంటీకోయాగులెంట్స్ ఉంటాయి కదా, లిక్విడ్ యాంటీకోయాగులెంట్స్ అంటే ఎగ్జాంపుల్ సోడియం సిట్రేట్ లేకుంటే ఈడిటిఏ లిక్విడ్ కూడా దొరుకుతుంది. అలాంటి కోయాగులెంట్స్లో మనం శాంపిల్ తీసుకున్న వాటిని హిమోగ్లోబిన్ చేయడానికి యూజ్ చేయదు. నెక్స్ట్, నార్మల్ వాల్యూస్ ఆఫ్ హెచ్పి. మెన్స్ కి అయితే 14 to 18 grams per deciliter, ఉమెన్ కి అయితే 11.5 to 16.5 grams per deciliter. ఫుల్ టర్మ్ కార్డ్ బ్లడ్ 13.5 to 19 grams deciliter. ఫుల్ టర్మ్ కార్డ్ బ్లడ్ అంటే అప్పుడే పుట్టిన పిల్లవాళ్ళకి. ఇన్ఫాన్స్ అంటే 1 year వాళ్ళకి 11 to 13 grams per deciliter. చిల్డ్రన్ అంటే 10 to 12 years 11.5 to 14 grams deciliter. ఇవి నార్మల్ వాల్యూస్. క్రిటికల్ వాల్యూస్ ఏంటంటే లెస్ దెన్ 7 grams per deciliter. సివియర్ ఎనిమియా అంటే 7 గ్రాముల కంటే తక్కువ ఉంటే సివియర్ ఎనిమియా అంటారు. మోర్ దెన్ 20 grams per deciliter అంటే పాలిసైథీమియా అంటారు. హిమోగ్లోబిన్ ఎస్టిమేషన్ మెథడ్స్. మనం హిమోగ్లోబిన్ ఎస్టిమేషన్ చేయడానికి ఏమేమి మెథడ్స్ అంటే హిమోగ్లోబిన్ అంటే మనం హిమోగ్లోబిన్ ఎస్టిమేషన్ చేయడానికి అనుసరించవలసిన పద్ధతులు. ద మెజర్మెంట్ ఆఫ్ కాన్సంట్రేషన్ ఆఫ్ హెచ్బి ఇన్ ద బ్లడ్ ఈజ్ నౌన్ యాజ్. మెజర్మెంట్ ఏమిస్తోని మనం హిమోగ్లోబిన్ని ఎస్టిమేషన్ వేస్తాం అనేది ఇక్కడ ఆ పద్ధతి కింద మనం చూద్దాం. ఒకటి హిమోగ్లోబినోమెట్రీ ద్వారా, 2 కేలోరీమెట్రిక్ మెథడ్, 3 గ్యాసోమెట్రిక్ మెథడ్, 4 స్పెసిఫిక్ మెథడ్. అంటే ఈ 4 మెథడ్స్ ద్వారా హిమోగ్లోబిన్ ఎస్టిమేషన్ అనేది చేయడం జరుగుతుంది. కేలోరీమెట్రిక్ మెథడ్ ద్వారా ఏ విధంగా చేస్తామనేది ఇప్పుడు మనకి దీంట్లో చూద్దాం. కేలోరీమెట్రిక్ మెథడ్ ఈస్ బేస్డ్ ఆన్ కేలోరీమెట్రిక్ మెజర్మెంట్ ఆఫ్ ది intensity of color developed on addition of some substance to the blood. Values are measured by comparing with known standard. Include the following visual methods, photoelectric methods. Calorimetric method అనేది measurement of the intensity of color developed దాని మీద ఆధారపడి మనకి ఆ రిజల్ట్ అనేది తెలుస్తుంది. Addition of substance to the blood. Values are measured by comparing with known standard. అంటే ఇప్పుడు కెలోరీమెట్రిక్ మెథడ్లో అక్కడ మనకి స్టాండర్డ్ ఉంటుంది. ఆ స్టాండర్డ్ని బట్టి ఈ హిమోగ్లోబిన్ చేసి మనం క్యాలిక్యులేషన్ చేసి రిజల్ట్ ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. ఆ ఇంక్లూడ్ ది ఫాలోయింగ్ మెథడ్స్ ఏంటి, అందులో విజువల్ మెథడ్ ఉంటుంది, ఫోటో ఎలక్ట్రికల్ మెథడ్ ఉంటుంది. విజువల్ మెథడ్స్లో ఫస్ట్ సైన్స్ యాసిడ్ హిమాటిన్ మెథడ్ కూడా అంటారు. దీన్ని సైన్స్ మెథడ్ ప్లస్ యాసిడ్ హిమాటిన్ మెథడ్ అంటారు. ఈ సైన్స్ మెథడ్ అనేది మనకి ఈజియెస్ట్ అండ్ బెస్ట్ మెథడ్ అన్నట్టు. ఇప్పుడు జనరల్గా కమ్యూనిటీలో అంటే మనకు ఈ హాస్పిటల్స్లో సైన్స్ మెథడ్ ద్వారానే హిమోగ్లోబిన్ ఎస్టిమేషన్ చేస్తారు. మిగిలినవన్నీ ఖర్చు కూడుకున్నవి. మనం మెయిన్ జనరల్ హాస్పిటల్స్లో పిఎస్లో కానీ ప్రైవేట్ హాస్పిటల్స్లో ఎక్కడైనా కానీ మనం సైన్స్ మెథడ్ ద్వారానే మనం హిమోగ్లోబిన్ ఎస్టిమేషన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ టాల్కిస్ట్ చార్ట్ అంటే కలర్ కంపారిజన్ అబ్సల్యూట్ అంటే ఇది పేపర్ మెథడ్. టాల్కిస్ట్ మెథడ్ అనేది ఒక పేపర్ మీద బ్లడ్ డ్రాప్ వేసి అంటే ఇప్పుడు మన జస్ట్ ఒక సైడ్ కలర్స్ ఉంటుంది, ఆ పేపర్ మీద వేసి మనం బ్లడ్ శాంపిల్ వేసి ఆ కలర్ మ్యాచింగ్ ద్వారా ఈ టాల్కిస్ట్ మెథడ్ చేస్తాం. నెక్స్ట్ హిమోగ్లోబిన్ కలర్ స్కేల్ అబ్సల్యూట్. ఫోటో ఎలక్ట్రిక్ మెథడ్స్ ఏమో సైనా మెథడ్ గ్లోబిన్ అంటే ఇది కెలోరీమెట్రిక్ మెథడ్. యాక్సిన్ హిమోగ్లోబిన్ ఆల్కలైన్ హిమోగ్లోబిన్ ఇమాటిన్ ఈ రెండు మనం ఫోటో ఎలక్ట్రిక్ అంటున్నట్టు. మనం జనరల్గా చేసేది మాత్రం సాహిలిస్ మెథడ్.
visual method principle. H is converted into acid. ఇది సాహిలీస్ మెథడ్, కలర్ బేస్డ్ మెథడ్. సాహిలీస్ మెథడ్ అనేది కలర్ మీద ఆధారపడి మనం ఈ హెచ్బి అనేది హిమోగ్లోబిన్ నిర్ణయించడం జరుగుతుంది. అది ఏ విధంగా అనేది మనం చూద్దాం. విజువల్ మెథడ్. హెచ్బి ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ఏ యాసిడ్ హిమాటిన్ విత్ ది యాక్షన్ ఆఫ్ డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. హెచ్బి అనేది హిమోగ్లోబిన్ కన్వర్ట్ అవుతుంది. ఎలా? యాసిడ్ హిమాటిన్ కన్వర్ట్ అవుతుంది. దేంతో? విత్ డైల్యూట్. దేంతో? N/10 HCl తోని డైల్యూట్ అయ్యి యాసిడ్ గా మారుతుంది. హిమోగ్లోబిన్ అనేది యాసిడ్ హిమాటిన్ గా మారి మనకి రిజల్ట్ వస్తుంది. ద యాసిడ్ హిమాటిన్ ఇస్ బ్రౌన్ ఇన్ కలర్ అండ్ its intensity is matched with a standard brown glass comparator in a visual thermometer called Sayers calorimeter. ఈ యాసిడ్ హిమాటిన్ అనేది బ్రౌన్ కలర్, డార్క్ బ్రౌన్ కలర్ లో ఉంటుంది. ఆ డార్క్ బ్రౌన్ కలర్ అనేది స్టాండర్డ్ కలర్స్ తో మ్యాచ్ అయ్యాక మనం దాని రిజల్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎక్విప్మెంట్, సైన్స్ ఎక్విప్మెంట్. ఇప్పుడు సాహిలీస్ మెథడ్లో ఎక్విప్మెంట్స్ ఏమేమి ఎక్విప్మెంట్స్ ఉంటాయని చూద్దాము. సాహిలీస్ హిమోగ్లోబినోమీటర్ కాన్సిస్టింగ్ అంటే ఏమేమి దేంతో అవి కూడి ఉంటాయి అనేది చూద్దాం. ఒకటి ఫస్ట్ ఏంటిది గ్రాడ్యుయేట్ హిమోగ్లోబిన్. ఒక ట్యూబ్ ఉంటుంది, గ్రాడ్యుయేట్ ఉంటుంది, దాని మీద మార్కింగ్ ఉంటాయి అన్నట్టు మన గ్రామ్స్ పర్సంటేజ్ తోని గ్రాడ్యుయేటెడ్ ఉంటుంది. నెక్స్ట్ కంపారేటర్ బాక్స్ విత్ బ్రౌన్ గ్లాస్ స్టాండర్డ్. అంటే మనకి కంపారేటర్ బాక్స్ అంటే మన కలర్ మ్యాచింగ్ కొరకు ఒక బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్లో స్టాండర్డ్స్ ఉంటాయి, మనకి కలర్ స్టాండర్డ్స్ ఉంటాయి. నెక్స్ట్ హెచ్బి పిపెట్ అంటే హిమోగ్లోబిన్ పిపెట్ ఉంటుంది. అది 20 మైక్రన్స్ పిపెట్ ఉంటుంది. ఒక పిపెట్ అంటే ఇట్లా గ్లాస్ రాడ్ లా మోడల్ ఉంది, పిపెట్ ఉంది, దాని మీద మార్క్ ఉంటుంది అన్నట్టు. మార్కింగ్ అది 20 మైక్రాన్ లీటర్స్ ఉంటుంది. ఈ పిపెట్ పిపెట్కి 20 మైక్రాన్ లీటర్స్ పిపెట్ ఉంటుంది. 20 మైక్రాన్ లీటర్స్ పిపెట్ ఉంటుంది. ఇంకోటి స్టిరింగ్ రాడ్ ఉంటుంది, డ్రాపర్ ఉంటుంది, ఒక డ్రాపర్ ఉంటుంది. నెక్స్ట్ రియేజెంట్స్ ఏమిటంటే అందులో ఇవేమో ఎక్విప్మెంట్స్. రియేజెంట్స్ అంటే కెమికల్స్. ఏం కావాలంటే N/10 HCl ఒకటి కావాల్సి ఉంటుంది మనకి. సెకండ్ డిస్టిల్ వాటర్ అండ్ N/10 రెండే మనకు కావాల్సింది కెమికల్స్. శాంపిల్ ఏ విధంగా తీసుకోవాలంటే ఈడీటీ యాంటీ కోయాగులేటెడ్ వీనస్ బ్లడ్ అంటే నరం ద్వారా తీసిన బ్లడ్ని మనం ఈడీటీలో మిక్స్ చేసి ఉన్న శాంపిల్ ఒకటి పనికి వస్తుంది. ప్లస్ రెండోది బ్లడ్ అపెండ్ స్కిన్ పంక్చర్ అంటే ప్రిక్ చేస్తాం కదా, స్కిన్ పంక్చర్ పీపుల్ కదా, ఆ బ్లడ్ కూడా 1 డ్రాప్ మనకు పనికి వస్తుంది. నెక్స్ట్ ప్రొసీజర్ చూద్దాం. ఇప్పుడు మనం ఎక్విప్మెంట్స్ చూసాం, పరికరాలు చూసాం, కెమికల్స్ చూసాం. ఇప్పుడు దానికి సంబంధించిన మెథడ్ ఏ విధంగా మనం పరీక్ష చేసే పద్ధతి చూద్దాం. ఫిల్ సాహిలీస్ హెచ్బి ట్యూబ్ అప్ టు 2 మార్క్ N/10 HCl. మనం గ్రాడ్యుయేట్ ట్యూబ్ అని చెప్పాం కదా, ఆ గ్రాడ్యుయేట్ ట్యూబ్లో 2 మార్క్ వరకు N/10 HClని తీసుకోవాల్సి ఉంటుంది. సాహిలీస్ ట్యూబ్లో ఈ ట్యూబ్లో 2 మార్క్ వరకు మనం N/10 HCl తీసుకొని ఆ స్టాండ్లో ఉంచాలి. స్టాండ్ ఉంటుంది, దాంట్లో ఉంచాలి. తర్వాత డెలివర్ 20 మైక్రాన్ లీటర్స్ అంటే 0.02 ml. మిల్లీలీటర్ల ప్రకారం అయితేనేమో 0.02 ml అంటారు. మైక్రాన్ లీటర్ 20 మైక్రాన్ లీటర్స్ ఆఫ్ బ్లడ్ ఫ్రమ్ ఏ హెచ్బి పిపెట్. అంటే ఈ 20 మైక్రాన్ లీటర్స్ బ్లడ్ తీసుకొని మనం ఇక్కడ ఉన్న N/10 HClలో మిక్స్ చేయాల్సి ఉంటుంది. పిపెట్ ద్వారా 20 మైక్రాన్ లీటర్స్ బ్లడ్ తీసుకొని 20 మైక్రాన్ లీటర్స్ బ్లడ్ తీసుకొని ఈ N/10 HClలో మిక్స్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్టిర్ విత్ స్టిర్రర్ అండ్ వెయిట్ ఫర్ 10 minutes. స్టిరింగ్ రాడ్ ఉంటుంది కదా, స్టిరింగ్ రాడ్తో మనం ఆ ట్యూబ్లో వేసిన HCl వేసిన బ్లడ్ని HClని ఇలా స్టిరింగ్ చేయాలి, అంటే మిక్స్ చేయాల్సి ఉంటుంది. తర్వాత 10 minutes స్టాండ్ బై ఉంచాలి, ఎందుకంటే అది యాజ్ హిమాటిన్గా మారాలి కాబట్టి
హిమోగ్లోబిన్ అనేది యాసిడ్ హిమోగ్లోబిన్గా మారడానికి 10 minutes టైం తీసుకుంటుంది. ఆ 10 minutes టైం వరకు మనం అది స్టాండ్ బై పక్కకు ఉంటాం. తర్వాత యాడ్ డిస్టిల్ వాటర్. ఆ 10 minutes తర్వాత ఏం చేయాలంటే డిస్టిల్ వాటర్ని ఏ విధంగా చేయాలంటే ఇలా ఒకేసారి కాలిపోతుంది, డ్రాప్ బై డ్రాప్. డ్రాపర్ ఉంటుంది, మనకు డ్రాపర్ ఉంటుంది ఇట్లా పిల్లర్ లాగా. ఆ డ్రాపర్తో డ్రాప్ బై డ్రాప్ మనం డిస్టిల్ వాటర్ వేసుకుంటూ స్టిరింగ్ దాంట్లో మిక్స్ చేస్తున్నాం. అది ఎప్పటి వరకు అంటే సైడ్ ఉన్న మన హిమోమీటర్ సైడ్ ఉన్న స్టాండర్డ్ కలర్స్తోని ఈ బ్రౌన్ కలర్ ఆ కలర్ మ్యాచ్ అయ్యేంత వరకు మనం డిస్టిల్ వాటర్ డ్రాప్ బై డ్రాప్. తర్వాత టేక్ రీడింగ్ అప్పర్ మినిస్టర్ అంటే మనకి టోటల్గా అంతా కలర్ మ్యాచ్ అయినాక చివరికి ఆ ఇట్లా మనకి ఎక్కడ వరకు రీడింగ్ వస్తుందని చూడాలంటే మనం ఆ మ్యాచింగ్ అయిపోయినాక చివరి పైన ఉన్న డైల్యూషన్ చివరిలో ఉన్న అడుగు భాగాన్ని కలుస్తుంది. ఇది హిమోగ్లోబిన్ మీటర్. మనం అనుకున్నాం కదా కంపారేటర్ బాక్స్ అంటే ఇది. కంపారేటర్ బాక్స్ అంటే ఇది. ఇక్కడ సైడ్ ఉన్నవి స్టాండర్డ్స్, ఇవి రెండు బ్రౌన్ కలర్ స్టాండర్డ్స్. ఇవి స్టాండర్డ్స్. స్టాండర్డ్స్ ఇది గ్రాడ్యుయేట్ టూల్. ఇది గ్రాడ్యుయేట్ టూల్. ఇది ట్యూబ్ మన సిస్టమ్ ఉంది కదా, ఇదే ట్యూబ్ ఇక్కడ దీని మార్కింగ్స్ ఉన్నాయి. 2 grams నుంచి 22 grams వరకు ఈ మధ్య 2 grams నుంచి 22 grams వరకు ఉంటుంది. ఇటువైపు ఎల్లో కలర్ గ్రామ్స్ ఉంటుంది, ఎల్లో కలర్లోనేమో గ్రామ్స్ ఉంటుంది. ఇటువైపు రెడ్ కలర్లో పర్సంటేజ్ ఉంటుంది. ఇది 240 వరకు ఉంటుంది. ఇది మనకి పిపెట్ 20 micrometers పిపెట్. ఇది స్టీరింగ్ రాడ్. అంటే మనం పేషెంట్ యొక్క శాంపిల్ బ్లడ్ అన్ని ఇక్కడ 20 micrometers మార్క్ ఫస్ట్ ఈ గ్రాడ్యుయేట్ ట్యూబ్లో ఇక్కడ వరకు ఈ 2 మార్క్ ఇక్కడ వరకు 80 NCA తీసుకోవాల్సి ఉంటుంది. 2 మార్క్ వరకు 80 NCA. 2 మార్క్ వరకు 80 NCA తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఈ పిపెట్తోని 20 micrometers ఇక్కడ వరకు పేషెంట్ బ్లడ్ శాంపిల్ తీసుకోవాలి. ఈడీటీ బ్లడ్ శాంపిల్ తీసుకొని ఇందులో ఎస్సీఎల్ ఉంటుంది కదా మన ఇక్కడ 80 ఎస్సీఎల్ ఇందులో ఉంటుంది. ఇందులో ఈ బ్లడ్ శాంపిల్ ఇందులో మిక్స్ చేయాలి. 20 micrometers బ్లడ్ శాంపిల్ మిక్స్ చేయాలి. తర్వాత ఈ స్టీరింగ్ రాడ్తో ఈ మిక్స్ చేయాల్సి ఉంటుంది. స్టీరింగ్ రాడ్తో మిక్స్ చేయాలి. ఇది మన బాక్స్, కంటెంట్ బాక్స్ అండి. కంటెంట్ బాక్స్ ఒరిజినల్ బాక్స్. ఇది ఒరిజినల్ ఈ విధంగా ఉంటుంది. హిమోగ్లోబిన్ స్టాండ్, అది మన కంపరేటర్ బాక్స్, హెచ్బి ట్యూబ్, హెచ్బి పిపెట్,
మనకి డిస్ట్ వర్క్ అవుతుంది. చిన్న బ్రౌన్ కలర్ బాటిల్ ఇస్తారు, దాంతోనే డ్రాపర్ కూడా ఇస్తారు. ఇక్కడ డ్రాపర్ చూడండి, ఇది డ్రాపర్, ఇది పిపేట్, ఇది మన సారీ రిమూవల్. సాలిస్ అడ్వాంటేజ్ ఏంటంటే సింపుల్ బెడ్ సైడ్ టెస్ట్, నో కలర్ ఇస్ రిక్వైర్డ్. రియేజెంట్స్ అండ్ అప్పర్స్ ఆర్ చీప్. ఇది మనకి బెడ్ సింపుల్ మెథడ్ కూడా ఏం అవసరం లేకుండా చాలా తక్కువ ఖర్చుతోని బెస్ట్ రింగ్ రావడానికి ఈజీగా ఉంటుంది. రియేజెంట్స్ కూడా చాలా చీప్గా దొరుకుతుంది మనకి. డిసడ్వాంటేజ్ ఏంటంటే దేర్ కెన్ బి విజువల్ ఎర్రర్. అంటే విజువల్ ఎర్రర్ అంటే మనకి ఆ కలర్ మ్యాచింగ్ సరిగ్గా కనబడకుండా మనం రీడింగ్ రాంగ్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి కలర్ మ్యాచింగ్ కరెక్ట్గా అయిందా లేదా అనేది క్లియర్గా చూసుకుంటేనే మనకి రీడింగ్ కరెక్ట్ వస్తుంది. కార్బాక్సీ మెట్ సల్ఫర్ హీమోగ్లోబిన్స్ కెన్ నాట్ బి కన్వర్ట్ టు యాసిడ్ హెమాటిన్. ఇందాక మనం చెప్తున్నాం కార్బన్ డైఆక్సైడ్ కూడా కలిసిపోతుంది హీమోగ్లోబిన్. కార్బాక్సీ కానీ సల్ఫర్ హీమోగ్లోబిన్స్ ఇవి ఈ రెండు కూడా ఫామ్స్ అవుతుంది, హెచ్బి దీంతో ఫామ్ అవుతుంది. ఈ రెండుగా ఇందులో మనకి కనబడం ఉన్నట్టు యాసిడ్ హీమాట్ అంటే యాసిడ్ హీమాటిన్గా మార్చింది. ఓన్లీ హిమోగ్లోబినే అంటే ఆక్సిజన్తో తీసుకునేది మాత్రమే యాసిడ్గా మారుతుంది అన్నట్టు. కంపారేటివ్ కెన్ ఫేడ్ ఓవర్ ద ఇయర్స్. అంటే ఈ కంపారేటివ్ ఉంది కదా, సైడ్ స్టాండర్డ్స్ ఉన్నాయి కదా, అవి ఏమైతాయంటే షేడ్ అవుతాయి అన్నట్టు. మనకి ఇయర్స్ పోతా ఉంటే షేడ్ అవుతుంటే రాంగ్ రిపోర్ట్ రావడానికి ఆస్కారం ఉంటుంది. అంటే ఇప్పుడు సైడ్కి ఉన్న స్టాండర్డ్స్ మనం ఫస్ట్ తీసుకున్నప్పుడు కొన్నప్పుడు అంత కలర్స్ డార్క్, ఆ స్టాండర్డ్ అనేది అంత క్వాలిటీ, తర్వాత దాన్ని షేడ్ అవి మనకి రీడింగ్స్ రాంగ్ రావడానికి మా అవకాశం ఉంది. కలర్ అపియరింగ్ యాసిడ్ హీమాటిన్ టేక్స్ లాంగ్ టైమ్ అండ్ ఆల్సో ఫేడ్స్ క్విక్లీ. కలర్ అపియరింగ్ యాసిడ్ హీమాటిన్ మారడానికి కొంచెం టైం తీసుకుంటుంది. అంటే 10 minutes తీసుకుంటుంది. అంటే టైం ఎక్కువ తీసుకుంటుంది, 10 minutes తీసుకుంటుంది. ప్లస్ ఈ సైడ్ ఉన్న ఫేడ్స్ కలర్స్ ఫేడ్స్ కావడానికి ఆస్కారం. సోర్స్ ఆఫ్ లైట్ డే లైట్ ఇన్ఫ్లుయెన్స్ ద కలర్ కంపేర్. సోర్స్ ఆఫ్ లైట్ అంటే డే లైట్కి మనం ఈ ట్యూబ్ లైట్స్ రూమ్లో ఉన్న లైట్స్కి తేడా ఉంటుంది కాబట్టి మన రిపోర్ట్స్ రాంగ్ రావడానికి ఆస్కారం ఉంటుందని చెప్పేసి డిసడ్వాంటేజ్ అని ఇచ్చింది. Hemoglobin color scale. This is rapid, simple, inexpensive and reliable. So a drop of light is placed on a strip to chromatography paper and the color developed is matched visually against the printed color scale. Color scale consists printed set of colors corresponding HV values. ఈ హిమోగ్లోబిన్ కలర్ స్కేల్ అంటే ఇంత కాలిక్విస్ట్ మెథడ్ అన్నాం కదా, కాలిక్విస్ట్ మెథడే హిమోగ్లోబిన్ కలర్ స్కేల్. ఇది ర్యాపిడ్, సింపుల్, ఇన్ఎక్స్పెన్సివ్ అండ్ రిలయబుల్. అంటే ఇది ర్యాపిడ్ స్పాట్లో మనం చేసుకోవచ్చు, వెంటనే వస్తుంది రిజల్ట్. సింపుల్ మెథడ్ ఉంటుంది, ఖర్చు తక్కువ ఉంటుంది, అంటే న్యాయంగా ఉంటుంది. ప్రొసీజర్ ఏంటంటే ఇప్పుడు పేషెంట్ శాంపిల్ పేషెంట్ ఫింగర్ ప్రిక్ చేసి ఒక డ్రాప్ తీసుకొని ఫస్ట్ డ్రాప్ డిస్కార్డ్ చేయాల్సి ఉంటుంది. సెకండ్ డ్రాప్ని మనం పేపర్ మీద ఆ స్ట్రిప్ మీద క్రోమటోగ్రాఫ్ పేపర్ మీద ఒక డ్రాప్ వేయాల్సి ఉంటుంది. దాన్ని ఆ వేసిన పేపర్ని డెవలపర్ ఈజ్ మ్యాచ్డ్ విజువల్లీ అగైన్స్ట్ ది ప్రింటెడ్. ఆల్రెడీ మన ప్రింటెడ్ స్కేల్ ఇస్తాడు. ఆ ప్రింటెడ్ స్కేల్తోని ఈ మనం వేసిన బ్లడ్ డ్రాప్ని కలర్ మ్యాచింగ్ చూసుకోవాల్సింది. ఎక్కడైతే ఏ డ్రాప్ అయితే ఈ కలర్ మ్యాచ్ అవుతుందో రిజల్ట్ పేషెంట్కి ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఇక్కడ ఉంది చూడండి, ఇది 4 grams, 6 grams, 8 grams, 10 grams, 12 grams, 14 grams. ఇది 4 grams, 4 grams, 6 grams, 8 grams, 10 grams, 12 grams, 14 grams. మనం పేషెంట్ శాంపిల్ ఒక పేపర్ మీద వేస్తాం కదా, ఆ పేపర్ క్రోమటోగ్రఫీ పేపర్ మీద డ్రాప్ వేసిన డ్రాప్ని ఆ పేపర్ని ఈ మధ్యలో పెట్టారు. ఈ మధ్యలో పెట్టి చూస్తే ఎక్కడైతే కలర్ మ్యాచింగ్ అవుతుందో ఇక్కడ 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 ఎక్కడ మ్యాచ్ అయితే అక్కడ గ్రామ్స్
సపోజ్ ఇక్కడ మ్యాచ్ అయింది అనుకోండి, ఆ కలర్ ఈ కలర్తో మ్యాచింగ్ అయింది అనుకోండి, అప్పుడు 8 గ్రామ్స్ ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. చెప్పినాము దిస్ చార్ట్ కన్సిస్ట్ ఆఫ్ series lithographic colors selected to correspond to HV values ranging from 10% to 100%. It is absolute. Photoelectric method, alkaline hematine, oxyhematine, cyanomethoglobin. Alkaline hematine, N/10 NaOH solution is used to convert the alkaline hematine read and the spectrometer. Sodium hydroxide, N/10 sodium hydroxide solution used to convert alkaline hematine read. ఇంతకుముందు మనం చూసింది యాసిడ్ hematine, alkaline hematine read and the spectrometer. స్పెక్ట్రోమీటర్ మీద ఈ ఆల్కలైన్ hematine టెస్ట్ చేయడానికి యూజ్ చేస్తాం. అడ్వాంటేజ్ ఏంటంటే స్టేబుల్ సొల్యూషన్ రీచ్. Disadvantage not reliable in infant and newborn. Solution లో మిక్స్ చేసి ఈ మెల్ట్ చేస్తాం. POT పార్ట్. ఇంకోటి ఫెర్రస్ ఐనమైడ్ కన్వర్ట్ HB టు మెథమోగ్లోబిన్. ఫెర్రస్ ఐనమైడ్ అయితే హిమోగ్లోబిన్ మన హిమోగ్లోబిన్ని మెథమోగ్లోబిన్గా మారుతుంది. అండ్ మెథమోగ్లోబిన్ రేస్ విత్ POT. POT అంటే to form cyanamethane HB. Potassium cyanide to form cyanamethane HB. Methemoglobin reaches with potassium cyanide to form cyanamethane HB. All forms are converted except sulfur HB. ఇది మనకి ఎక్కువ యూజ్ చేయలేదు, ఎక్కువ శాతం సాయిలిస్ మెథడ్ యూజ్ చేస్తాం అన్నమాట. కాకుండా మనకి మెథడ్స్ తెలిసి ఉండాలి. Gasometric method. So, gasometric method, it is indirect method which estimates the amount of hemoglobin from the amount of oxygen it will absorb. It is accurate method, but too complicated for clinical work. It is indirect method. It directగా మనం సాయిలిస్ మెథడ్ లాగా కాదు, ఇండైరెక్ట్ మెథడ్ విచ్ ఎస్టిమేట్స్ అమౌంట్ ఆఫ్ హిమోగ్లోబిన్ ఫ్రమ్ ది అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్. హిమోగ్లోబిన్ ఫ్రమ్ ది అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్. ఆక్సిజన్లో ఎంత హిమోగ్లోబిన్ అనేది అబ్జర్వేషన్కి రిజల్ట్ ఇస్తుంది. కాకుండా యాక్యురేట్ మెథడ్ ఇది, బట్ టూ కాంప్లికేటెడ్ ఉంటుంది క్లినికల్ వర్క్లో ఇది, కావున ఎక్కువ యూజ్ చేయండి. నెక్స్ట్ స్పెసిఫిక్ గ్రావిటీ మెథడ్. దిస్ మెథడ్ గివ్స్ అప్రాక్సిమేటివ్ వాల్యూ ఆఫ్ H method. A drop of blood is allowed to fall in copper solution of specific gravity 1.053 from a height of 1 cm. Specific gravity of 1.053 is equivalent to HB of 12.5 grams. If drop sinks within this time, its specific gravity is higher. If it floats, specific gravity is low, hence low HB. Normal specific gravity of blood ranges from 1.058 to 1.066. This method gives approximate value of HB. ఈ మెథడ్ మనకి అప్రాక్సిమేట్గా తెలుస్తుంది, హిమోగ్లోబిన్ ఎంత ఉందని అప్రాక్సిమేట్గా తెలుస్తుంది, కరెక్ట్గా రాదు మనకి ఈ మెథడ్. ఏ డ్రాప్ ఆఫ్ బ్లడ్, ఒక బ్లడ్ డ్రాప్ తీసుకొని అలౌడ్ టు ఫాల్ ఇన్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్. కాపర్ సల్ఫేట్ సొల్యూషన్లో ఒక బ్లడ్ డ్రాప్ తీసుకుంటే specific gravity 1.053 from a height of 1 cm. ఒక 1 cm 1.053 వస్తుంది. Specific gravity of 1.05 is equivalent to HB 12.5 grams. అంటే 12.5 గ్రామ్స్కి 1.053 అనేది స్పెసిఫిక్ గ్రావిటీ సమానం అవుతుంది అన్నట్టు. కూడా లో చూపిస్తుంది. నార్మల్ స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ బ్లడ్ రేంజెస్ ఫ్రమ్ బ్లడ్ రేంజ్ నుంచి నార్మల్ స్పెసిఫిక్ గ్రావిటీ 1.058 to 1.066. ఓకే, థ్యాంక్ యూ. మనం మోడల్ క్వశ్చన్ పేపర్స్ కూడా చూద్దాం. ఇప్పుడు హిమోగ్లోబిన్ మనకి ఏ విధంగా వస్తుంది జనరల్గా, విచ్ మెథడ్ ఈజ్ డూయింగ్ ఫర్ హిమోగ్లోబిన్ ఎస్టిమేషన్ అని అడుగుతుండొచ్చు. అప్పుడు మనకు మెథడ్స్ తెలిసిందాలి. డ్యామ్ మెథడ్ అన్నాను, ఫాలోయింగ్ మెథడ్, డార్కిన్స్ మెథడ్, సాయిలిస్ మెథడ్ అని. మనం ఇందులో జనరల్గా సాయిలిస్ మెథడ్ మనం చేస్తాం కాబట్టి సాయిలిస్ మెథడ్.
అని టిక్ పెట్టాల్సి. అంటే క్వశ్చన్ మోడల్ ఈ విధంగా ఇస్తారు, ఈ విధంగా ఇవ్వచ్చు, కానీ మనకు మెథడ్ తెలిసి ఉండాలి. వాడు వేరే విధంగా కూడా ఇస్తుండొచ్చు, కానీ మెథడ్స్ ప్రతి దానికి ఇప్పుడు మెథడ్ అంటే దేని చేస్తాం, బ్లడ్ రిజెక్ట్ చేస్తాం, అట్లా ఫాలోయింగ్ మెథడ్ షుగర్ టెస్టింగ్ చేస్తాం, డాప్కిన్స్ మెథడ్, ఈ సారీస్ మెథడ్. జామ్నర్ అనేది బ్లడ్ రిజెక్ట్ చేస్తుంది. ఫాలోయింగ్ మెథడ్ అనేది బ్లడ్ షుగర్ చేస్తుంది. డాప్కిన్స్ మెథడ్ అనేది కూడా హిమోగ్లోబిన్ కానీ మనం ఎక్కువ ఇది వాడుకోవాలి, మనం ఎక్కువ యూజ్ చేయబట్టి ఇది కాకుండా సాయి మెథడే రైట్ ఆన్సర్ కింద మనం పెట్టాల్సి ఉంటుంది. ఎక్కువ మనం యూజ్ చేసే అంటే జనరల్గా హాస్పిటల్స్లో యూజ్ చేసే సాయిలీస్ మెథడ్ కాబట్టి ఆన్సర్ వచ్చేసి డి వస్తుంది, సాయిలీస్ మెథడ్. విచ్ కెమికల్ యూజ్డ్ ఇన్ హిమోగ్లోబిన్ ఎస్టిమేషన్ అంటే ఏ కెమికల్ మనం యూజ్ చేస్తాం, హిమోగ్లోబిన్ ఎస్టిమేషన్కి ఏ కెమికల్ యూజ్ చేస్తాం అని అడుగుతారు. సోడియం సిట్రేట్ అనేది ఈఎస్ఆర్ కోసం యూజ్ చేస్తాం. ఈడీటీ అనేది యాంటీకోయాగ్యులెంట్. అంటే మనకు కొంచెం తెలిసి ఉండాలి. హెపారిన్ ఇది కూడా యాంటీకోయాగ్యులెంట్. N/10 HCl ఇది హిమోగ్లోబిన్ కోసం. అంటే ఇప్పుడు రైట్ ఆన్సర్ మనం వచ్చేసి N/10 HCl, N/10 HCl. హెచ్బిపేట్ మార్కింగ్ అంటే ఎంత ఉంటుందని మనల్ని ఈ విధంగా క్వశ్చన్ వేస్తారు. హెచ్బిపేట్ ఎంత ఉంటుంది మనకి 20 మైక్రాన్ లీటర్స్. 0.01 ml కాదు, కన్ఫ్యూజన్ కోసం 0.2 ml ఇస్తారు. ఇక్కడ 20 మైక్రాన్ లీటర్స్ అంటే 0.02 ml. అంటే మనకి ఇది కూడా ఐడియా ఉండాలి. ఒక్కోసారి 20 మైక్రాన్ లీటర్స్ ఇస్తారు, ఒక్కోసారి 0.02 ml కూడా ఇస్తారు. ఇక్కడ చూడండి 0.2 ml ఇచ్చింది. ఇది ఫ్యూజన్లో ఇది పెట్టడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అప్పుడు అట్లాంటప్పుడు మనకి ఏంటంటే ఈ ఎంఎల్ బదులు మైక్రాన్ లీటర్స్ గుర్తుంచుకోవాలి. మైక్రాన్ లీటర్స్ గుర్తుంచుకొని 20 మైక్రాన్ లీటర్స్ అనేది ఎంఎల్ ఇచ్చినప్పుడేమో 0 పాయింట్ తర్వాత 0.2 ml అనేది గుర్తుంచుకోవాలి. ఈ పాయింట్ తర్వాత 0.2 ml అంటే చాలా ఎక్కువ అమౌంట్. అది 0.02 ml అనేది మైక్రాన్స్లో ఉంటుంది. అది మనకు కంపల్సరీ గుర్తుంచుకోవాలి. ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ బి వస్తుంది. How much time we have to wait after add the blood in N/10 HCl? అంటే మనం N/10 HClలో 0.02 ml హిమోగ్లోబిన్ బ్లడ్ తీసుకొని మిక్స్ చేస్తాం కదా, దాన్ని ఎంతసేపు వెయిట్ చేయాలి అంటే స్టాండ్ బై ఎంతసేపు ఉంచాల్సి ఉంటుంది అనేది మనం తెలిసింది. ఎంతసేపు 20 minutes కాదు, ఇది రాంగ్ ఆన్సర్. 16 కాదు, ఇది రాంగ్ ఆన్సర్. 50 minutes ఇది కాదు, 5 minutes అనేది ఆన్సర్. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి సి వస్తుంది. 5 minutes ఇస్తాడు లేదా 10 minutes కూడా ఇవ్వచ్చు. సైనా మెథడ్ ఈ మెథడ్ 5 minutes ఉంటుంది, సాయిలిస్ మెథడ్ అయితే 10 minutes ఉంటుంది. Which color is appeared after blood add in N/10 HCl? Or N/10 HCl అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్. HCl ని ఫుల్ ఫామ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. విచ్ కలర్ అపియర్డ్ అంటే మనం బ్లడ్ని N/10 HClలో
మిక్స్ చేశాక ఏ కలర్ కనిపిస్తుంది. హిమోగ్లోబిన్ అనేది కలిపి మనం బ్లడ్ కలిపినప్పుడు అది రెడ్ కలర్లో కనిపిస్తుంది. అది యాసిడ్ హిమాటిన్గా మారేటప్పుడు బ్రౌన్ కలర్కి చేంజ్ అవుతుంది. కాబట్టి బ్రౌన్ కలర్ అనేది గుర్తుంచుకోవాలి. ఇది మనకి కరెక్ట్ ఆన్సర్. అంటే ఇక్కడ ఈ ఆన్సర్ గ్రే కలర్ కాదు, రెడ్ కలర్ కాదు, బ్లాక్ కలర్ కాదు, ఈ బ్రౌన్ కలర్ అనేది గుర్తుకోవాలి. నెక్స్ట్ నార్మల్ రేంజ్ ఆఫ్ హిమోగ్లోబిన్ ఫర్ మెన్ అంటే మేల్ హిమోగ్లోబిన్ ఎంత ఉంటుంది అని అడుగుతుంది. పెద్ద మెన్ అంటే అడల్ట్స్కి. అడల్ట్స్కి ఎంత ఉంటుంది? 14 to 18 grams. ఇది ఓకే. 14 to 30 grams. 14 to 18 grams అనేది కరెక్ట్ ఆన్సర్. ఇవి నార్మల్ రేంజెస్ కూడా మనం గుర్తుంచాం. 18 to 30 grams కాదు, 20 to 40 grams కాదు. ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది మనకి? జీ. నార్మల్ రేంజ్ హిమోగ్లోబిన్ ఫర్ ఉమెన్ అంటే స్త్రీలకి ఎంత ఉండాలి? 11.5 to 16.5 grams. ఇది కరెక్ట్ ఆన్సర్. ఇవి 3 రాంగ్. ఇవి నార్మల్ రేంజెస్ అనేవి మెన్స్కి ఎంత, ఉమెన్స్కి ఎంత, ఇన్ఫాన్స్కి ఎంత, చిల్డ్రన్స్కి ఎంత అనేది కంపల్సరీ గుర్తుంచుకోవాలి. చిల్డ్రన్ హిమోగ్లోబిన్ చిల్డ్రన్కి ఎంత ఉంది? 15 grams కాదు, రేంజ్ ఫిక్స్ ఉండదు. ఫ్రమ్ 2 ఉంటుంది. 13.5 to అంటే మోడల్ ఈ విధంగా వస్తుంది. కొంచెం క్వశ్చన్స్ చేంజ్ చేసి కూడా అడగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనం వాటి నార్మల్ రేంజెస్ కానీ, కెమికల్స్ కానీ, ఎక్విప్మెంట్స్ కానీ, మెథడ్స్ కానీ ఇవన్నీ కంపల్సరీ గుర్తుంచుకోవాల్సినవి. ప్రొసీజర్లో మన ప్రొసీజర్ గురించి అయితే ఆయన వాడు ఏం అడగడు. దాదాపు ఎక్విప్మెంట్స్, కెమికల్స్, రేంజెస్, నార్మల్ వాల్యూస్, అవి కలర్స్ చేంజ్, ఇది మారితే ఏమవుతుంది, ఏ కలర్ చేంజ్ అయితే ఏమవుతుంది, తక్కువ ఉంటే ఏముంటుంది, నార్మల్ కంటే తక్కువ ఉంటుంది, ఎక్కువ ఉంటే ఏముంటుంది అనేది అడుగుతారు. ఇప్పుడు సపోజ్ లెస్ దెన్ 7 grams హిమోగ్లోబిన్ అనుకోండి, దాన్ని ఎనిమియా అంటాం. మోర్ దెన్ 20 grams ఉందనుకోండి, పాలిసైథిమియా అంటాం. అట్లా ఆ విధంగా మనల్ని అడగాల్సి ఉంటుంది. కాబట్టి మనకి నార్మల్ రేంజ్ కంటే తక్కువ ఉంటే ఏం చెప్పాలి, నార్మల్ రేంజ్ ఎక్కువ ఉంటే ఏమవుతుంది అనేది తెలిసి ఉండాలి, కంపల్సరీ ఉండాలి. Thank you. Download Vivekananda Nursing app.